లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. తాజాగా ఆయన మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం 6200 కిలోమీటర్ల మేర దీనిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రజలతో ఆయన ముచ్చటించనున్నట్లు సమాచారం. మణిపూర్ నుంచి మొదలయ్యే ఈ న్యాయ యాత్ర నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర జరుగుతుంది. అయితే గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈసారి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. మధ్య మధ్యలో పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారిలో మొదలైన యాత్ర దాదాపు 5 నెలల పాటు 4500 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కశ్మీర్లోని లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగురవేసి దీనిని ముగించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం తెలిపారు. అప్పుడు దక్షిణ భారత్ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్ ఈసారి తూర్పు నుంచి పశ్చిమ వరకు బస్సు యాత్రలో పాల్గొననున్నారు. Going to be flag off by the Honorable Congress President on January 14th at Imphal. This yatra is actually a east to west yatra. We have done south to north yatra from Kanyakumari to Kashmir. Now we are doing a yatra from east to west. Without Manipur, how can we do a yatra now like this yatra? Because we have to try to heal the pain of the people of Manipur. Now this yatra is going to be start on January 14th from Imphal. It will going to end on March 20th at Mumbai. This yatra is going to cover 14 states and 85 districts of our country.